సో 'షారుఖ్ ఖాన్' గారి 'కింగ్' సినిమా డైరెక్టెడ్ బై సిద్ధార్థ్ ఆనంద్. ఎందుకో నాకు 'సాహో' వద్దులే మళ్ళీ కాపీ అంటారు. ఎందుకంటే మనకి ఉంది గదా సిట్యుయేషన్. అండ్ ఆల్సో తొందరొచ్చింది ఇవాళ 'షారుఖ్ ఖాన్' బర్త్‌డేనా ఏంటి కొంపదీసి? అంటే లైక్ ట్విట్టర్‌లో అయితే మాత్రం ఎలాంటి హల్చల్ లేదు. ఆయన బర్త్‌డేనా కాదని చెప్పేసి. బర్త్‌డే ఇవాళ సారీ. ఆయన బర్త్‌డే కాబట్టొచ్చింది. కానీలే. సో 'కింగ్' టీజర్ వచ్చింది. ఓకే. 2026 అట ఈ సినిమా మీద చాలా జరుగుతుంది. ఫస్ట్ టీజర్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. టీజర్ చూసిన తర్వాత మాట్లాడదాం ఏం పరిస్థితో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'కింగ్' టీజర్ టైటిల్ రివీల్ యాక్చువల్లీ. హుహు. कितने खून किए హుహు. याद नहीं, अच्छे लोग थे या बुरे कभी पूछा नहीं, बस उनकी आंखों में एहसास देखा कि ये उनकी आखिरी सांस है ఓల్డ్ 'షారుఖ్' ఉన్నాడు. और मैं उसकी वजह। हजार जुर्म, 100 देशों में बदनाम, दुनिया ने दिया सिर्फ एक ही नाम। లుక్ బాలా. They call him king with the capital K. We say SRK. అనిరుద్ధ మ్యూజిక్. But hey, it's just showtime. डर नहीं, दहशत हूँ। It's show time. 'సాహో' ఏమి చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ బాలా మావ. లుక్ అస్సలు బాలే. నాకు అస్సలు నచ్చలేదు లుక్. మీకేమనిపించిందో తెలీదు గానీ నాకైతే మాత్రం ఏంట్రా ఈ లుక్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఏదైతే టీజర్ స్టార్ట్ అయిందో ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే ఏంట్రా ఒకటేసారి నేను 'ఓజీ' మళ్ళీ చూస్తున్నా అనే ఫీలింగ్ వచ్చిందన్నట్టు. లైక్ 'ఓజీ' కంపేర్ చేసుకుంటే అట్లే ఉంటదంట. లైక్ దాంట్లో కూడా 'కిల్ ఇట్ బ్రూటల్' అనుకుంటా స్టార్ట్ అయితది. సో చూసుకుంటే ఈ షాట్ కానీ ఇదొక ప్రిజన్‌లో లైక్ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. ఓకే. ఇక్కడ వరకు ఓకే. అండ్ ఆల్సో మనకి దీని పేరేంట్రా 2026లో ఇది 2 కైండ్ ఆఫ్ ఉంటాయి. ఒక లుక్ రిలీజ్ చేసి ఇంకో లుక్ ఇది యాక్చువల్ లైక్ హెయిర్ అది ఉంటది. సో ఇదొకటి నడుస్తుంది. సో ఈ ప్రిజన్‌లో వాటర్ దగ్గర ఏదో జరుగుతుంది. బట్ కొంచెం నాకెందుకో ఓకేలే వదిలేయి. 'జవాన్' అంటాం అదంటాం. అదే ఆ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లోనే ఉంటాయి సినిమాలు ఇవేవి మారవు. అదోటి. ఏమో ఈ సూపర్ అని ఏం లేదు మామ సీరియస్‌లీ ఐ విల్ బి వెరీ హానెస్ట్. ఈ లుక్ అయితే అస్సలు బాలేదు. నాకు అస్సలు నచ్చలేదు లుక్. ఆ వైట్ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ టెక్నికల్లీ కూతురు ఉంటది దీంట్లో 'షారుఖ్ ఖాన్‌కి. వాళ్ళ సొంత కూతురే 'సుహానా ఖాన్' ఈస్ డూయింగ్ ఇన్ దిస్ మూవీ. యాక్చువల్లీ ఆమె సినిమా అవ్వాలి యాక్చువల్లీ ఇది. తెలుసా? 'కింగ్' అనే సినిమా వాస్ సపోజ్ టు బి ద మూవీ ఆఫ్ 'సుహానా ఖాన్'. తర్వాత ఒక చిన్న క్యామియోలో 'షారుఖ్ ఖాన్' చేయాలి. మార్చి పారదొబ్బిండు. ఎందుకు అంటే డైరెక్టర్‌కి ఈయనకి సెట్ కాలేదు. అండ్ ఆల్సో ఈ సినిమా ఆయనకు కావాలనుకున్నారు. చేంజ్ చేసిరన్నట్టు. సో నాకు స్టార్టింగ్ నుంచే నమ్మకం లేదు. ఈ మూవీ తీయాల్సింది ఇంకోరెవరో. దాన్ని మార్చి సిద్ధార్థ్ ఆనంద్‌ని మళ్ళీ రప్పించి ఏదో చేసిర్రు. సో థాట్ వాస్ ద పాయింట్. సో అక్కడే అనే ఫీలింగ్ వస్తుంది. దీంతో 'దీపిక పాడుకోన్' ఉంటది. ఎగ్జాక్ట్‌లీ మనం ఏమనుకుంటాం అదే ఉంటాయి. సో అండ్ లుక్ నయ్యేరే అస్సలు బాల. లుక్ ఏ రకంగా కూడా నచ్చట్లేదు నాకైతే మాత్రం. సో ఏమో ఓకే అనిపిస్తుంది. లైక్ లాస్ట్ ఇట్స్ షో టైమ్ అనేసరికి అంటే లైక్ టెక్నికల్లీ 'కింగ్' పేక అండ్ ఎవ్రీథింగ్ ఉందిగా అదొకటి ఉంది కానీ క్యారే హే సంథింగ్ జరుగుతుందనే ఫీలింగ్ వచ్చింది. అండ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి 3-4 ఏంది 10 డేస్ నుంచి బాగా నడిచేదేంటి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఏడుపు మామూలే లేదు. సో ఆ ఏడుపుతో కూడిన వివరణ అన్నీ ఉన్నాయన్నమాట. 31st రాంగానే నా సినిమాలో వస్తున్నాయని చెప్పడం 23rd నాడు ఇవన్నీ జరుగుతున్నాయి. సో అవన్నీ పెట్టుకొని వీళ్ళు ఇప్పుడు బర్త్‌డే అని చెప్పేసి రిలీజ్ చేసారు. సీరియస్‌లీ బాగుందా? నన్నడిగితే 'పఠాన్స్' వర్ వే బెటర్. 'పఠాన్‌ది' ఏదైతే టీజర్ ఉంటదో చాలా చాలా బాగుంటది. చూడండి ఒకసారి. అండ్ 'జవాన్' కుమ్మ అవతలేసాడు. కంపేర్డ్ టు థాట్ ఎందుకంటే ఇది యాక్షన్ సినిమానే. అవి 2 యాక్షన్ సినిమాలే కాబట్టి అట్లా ఆలోచిస్తున్నా. నేను ఒకటే చెప్పేస్తా మామ. ఐ బి వెరీ హానెస్ట్. 'సాహో' దగ్గరికి రాలేరురా వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ 'ప్రభాస్ వర్సెస్ షారుఖ్ ఖాన్' అంటలేను. 'సిద్ధార్థ్ ఆనంద్ వర్సెస్ సుజీత్' అంటాను. సుజీత్ ఇచ్చేసిండు బ్రో. లైక్ 'సాహో' వేరే బ్రో. దాని ప్రియుడు వేరే అది వేరే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ లేదు. యూ కాంట్ చేయలేవు. సో వాట్ ఈస్ 'సాహో'నైతే బీట్ చేయలేవు. 'సాహో'నైతే నువ్వు మ్యాచ్ చేయలేవు అన్న ఫీలింగ్స్ 'సిద్ధార్థ్ ఆనంద్' వల్ల అయితే సచ్చినా కదా అన్న ఫీలింగ్. ఇదైతే అనిపియలేదు నాకు. సో ఏమో చూద్దాం. అంటే లైక్ దీంట్లో 'సుహానా ఖాన్' ఏం చేస్తదో అసలే ఆమె యాక్టింగ్ సగం వత్తది సగం రాదు. 'దీపిక పాడుకోనే' గారు ఉన్నారు దీంట్లో. అండ్ ఆల్సో యూ హ్యావ్ 'షారుఖ్ ఖాన్' 2026 ఏమో చూద్దాం. మీ థాట్స్ ఏంటి అసలు ఇది చూసిన తర్వాత నచ్చిందా అసలు కింద కామెంట్స్‌లో పెట్టండి. సబ్స్క్రైబ్ కొట్టేసేయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు 'మ్యాన్ ఆఫ్ ఫిక్షన్' సైనింగ్ ఆఫ్. బై.